Hi friends, welcome back to Abhey, a YouTube testing channel. Let us gain knowledge on testing concepts. I request you to subscribe our channel. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ SDLCలోని వాటర్ఫాల్ మోడల్లోని ఇంప్లిమెంటేషన్ ఫేజ్. మీరు కానీ SDLC వాటర్ఫాల్ మోడల్ యొక్క వీడియోస్ని కానీ ఈ ఫేజ్ కన్నా ముందు ఉన్నటువంటి ఫేజెస్ యొక్క వీడియోస్ని కానీ చూడకపోతే పైన ఉన్న ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ని పొందుపరచడం అనేది జరుగుతుంది. మీరు ఆ యొక్క లింక్స్ని ఓపెన్ చేసి ఆ వీడియోస్ని కూడా చూస్తారని, తద్వారా సబ్జెక్ట్ క్లియర్గా తెలుసుకుంటారని ఆశిస్తున్నాం. ఫ్రెండ్స్, ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అనేది వాటర్ఫాల్ మోడల్లో మూడవ ఫేజ్. ఈ ఫేజ్లో మనం రూపొందించినటువంటి డిజైన్ ప్రకారము ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ అంటే ఈ యొక్క ఫేజ్లోనే కోడింగ్ అనేది జరుగుతుంది. మనం ఎంచుకున్నటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని, మనం ఎంచుకున్నటువంటి టూల్స్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్లిప్స్ టూల్ని మరియు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం ఏ ఫంక్షనాలిటీస్ అయితే ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటామో ఆ ఫంక్షనాలిటీస్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా మనం డిజైన్ ఫేజ్లో చూస్ చేసుకున్నటువంటి డేటాబేస్ని ఇన్స్టాల్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ ఫేజ్ అనేది మిగతా ఫేజ్ల కన్నా ఇంపార్టెంట్ ఫేజ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ లెంతీ ఫేజ్. అంటే ఈ ఫేజ్లో కోడింగ్ చేస్తాం కాబట్టి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. Friends, please click on like and subscribe button to get notification from us. And also, please share these YouTube links to your friends who are willing to gain knowledge on testing concepts. Friends, మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు, చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు కృతజ్ఞతలు.